దేవుడు నా జీవితంలో చాలా అద్భుతమైన సాక్ష్యం చేశాడండి. నిజంగా నాకు ఇప్పటికీ అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజంగా ఇది జరిగిందా అని. కొంతమంది మీ బంగారము మీరు కోల్పోయి ఉన్నారు. మేబీ సమ్వేర్ మీరు తాకట్టు పెట్టారు, ఎక్కడో ఉంది మీ బంగారం, మీరు పోగొట్టుకున్నారు. నేను తనకి ఆ గోల్డ్ ఇచ్చినప్పుడు నేను ఎలాంటి బాండ్ కానీ అగ్రిమెంట్ కానీ ఎలాంటివి ఏవి రాసుకోలేదు. జస్ట్ నమ్మకం పైన ఇచ్చా. కనీసం ఒక చిన్న ఫోటో కూడా నేనేం తీసుకోలేదు. అదే కాకుండా అట్లీస్ట్ ఒక మూడో వ్యక్తి చూసింది కూడా లేదు. ఆ టెస్టిమనీ, ఆ సాక్ష్యం కూడా లేదు. ఒక దేవుడికి తప్ప నేను వాళ్ళకి మేము ఇచ్చినట్టు ఎవరికీ తెలియదు. అలాంటి సిచ్యువేషన్ అనమాట నాది. సో తను ఏమనింది, నీకు ఎలా అయినా 6 monthsలో తిరిగి ఇచ్చేస్తాను అనింది. సో ఇంకా 6 months అయిపోయింది, 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 2.5 years అయిపోయింది. నేను ఎన్ని ఫోన్ కాల్స్ చేశానో, తన ఇంటి చుట్టూ నేను ఎంత తిరిగానో అది నాకే తెలుసండి. 2 years చాలా బాధపడ్డాను. ఇంత నేను నమ్మాను కదా, అసలు ఇలా ఎలా చేస్తారు. ఫస్ట్ సండే మీ అందరికి తెలుసు, ఈవినింగ్ ఎవరెవరి గోల్డ్ హెల్డ్ అయి ఉందో అందరికీ అప్పుడు మనకి పాస్టర్ గారు వర్డ్ రిలీజ్ చేశారు. కానీ నేను ఎంతలా వదిలేసానంటే నేను అసలు అది వినలేదు. మా హస్బెండ్ అంటున్నాడు గోల్డ్ గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు నేను ముందుకు వచ్చి పొందుకున్నాను. ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ సైడ్ నిలబడ్డాను. పాస్టర్ గారు ప్రేయర్ చేసుకుంటూ ఇక్కడ సైడ్ వచ్చారు. ఇక్కడ సైడ్ రాగానే స్పెషల్లీ చెప్పారు, ఈ అట్మాస్ఫియర్లో నేను 2 బ్యాంగిల్స్ చూస్తున్నానని. ఇక్కడ ఈ అట్మాస్ఫియర్లో నేను చూస్తున్నాను ఎవరిది 2 బ్యాంగిల్స్ ఉన్నాయి, ఒక ఇష్యూ వల్ల మీరు పోగొట్టుకున్నారన్నప్పుడు నేను హ్యాండ్ రైజ్ చేశాను. మీరు పోగొట్టుకున్నవన్నీ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఐ సీ 2 మీరు గాజులు తాకట్టు పెట్టారు. ఎవరు అది? గాజులు ఇక్కడ ఏలాడుతున్నాయి గాజులు. ఇట్స్ కమింగ్ ఇన్ జీసస్ నేమ్. గాజులు, ఆమేన్, హల్లెలూయా. దే ఆర్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకెత్తండి. యేసు నామములో ప్రభువా, నిజాయితీగా వీరికి చెందినది వారు ఏ రీతిగా కూడా వారు కోల్పోయినట్లయితే ప్రభువా, ఈరోజు ఈ ఆరాధన పైన ఉన్న అభిషేకము ప్రకారముగా, బై ద రీజన్ ఆఫ్ ద అనాయింటింగ్ అపాన్ దిస్ చర్చ్, ఐ రెస్టోర్ దట్ గోల్డ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్ ఇన్ జీసస్ నేమ్. వారి పోగొట్టుకున్న బంగారము వారి చేతికొచ్చును గాక ఇన్ జీసస్ నేమ్. ప్రేయర్ చేసి చెప్పారు, మీరు అతి త్వరలో అది మీరు పొందుకుంటున్నారా బ్యాంగిల్స్ని అన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళాను. దేవా, వాక్యం విడుదల చేసినందుకు థ్యాంక్ యూ దేవా. కానీ నేను మాత్రం తనకి నేను కాల్ చేయను, చూద్దాం తనే కాల్ చేస్తుందేమో అనుకొని నేను వర్క్ చేసుకుంటున్నాను. అసలు మేము కాంటాక్ట్లో లేమండి. మా హస్బెండ్ కూడా వదిలేసి అది ఇంకా అవి వదిలేద్దామని చెప్పేసి 1 year అయిపోయింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ తన నుంచి మాకు కాల్ వచ్చింది. అంటే తన నుంచి కాల్ వచ్చినప్పుడు కూడా నేను ఇవి ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. సమ్ అదర్ ఇష్యూ కోసమో లేకపోతే ఇంకా దేనికైనా కాల్ చేస్తుంది అనుకున్నాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ తను కాల్ చేసి, మీరు ఈవినింగ్ ఇంట్లోనే ఉంటున్నారా, మీ గోల్డ్ తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నానని చెప్పి. హల్లెలూయా. సో తను చెప్పిన ప్రకారం ఈవినింగ్ నిజంగానే తను గోల్డ్ తిరిగి ఇచ్చేసింది. ఇనుప ద్వారాలకు కూడా తెలుసు యేసు ప్రభు ఎవరో. ఐరన్ గేట్స్ కెన్ రికగ్నైజ్ జీసస్. ఇట్ విల్ రికగ్నైజ్ ది అనాయింటింగ్. ఇనుము దేవుని స్వరం వినగలదు. అందుకనే పోయిన వారం బంగారం పిలిస్తే బంగారం వచ్చింది. దేవుని స్వరం వింటారు. హల్లెలూయా. అవి బంగారంగా, అది స్వరం వింటది. హే, నీకు చెందిన బంగారం రాబోతుంది అన్నప్పుడు ఆ బంగారం ఎక్కడున్నా కూడా దానికి సమయం వచ్చింది కాబట్టి ఆ బంగారము ఆమెతో అంటుంది, నా స్థలానికి నన్ను చేర్చని.